హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఆల్ సెట్ ఫర్ పెద్ది ప్రీమియర్స్. ప్రీమియర్స్ అంటే ఏదో ఒక్క షో కాదంట భయ్య, 2 షోస్ ప్లాన్ చేస్తున్నారంట. 7:30 ఒక షో, 10 గంటలకు ఒక షో. ప్రీమియర్స్ రోజే 2 షోస్ ప్లాన్ చేస్తున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక జీవో అయితే బయటకు వచ్చేసింది. ప్రీమియర్స్ టికెట్స్ 600 రూపాయలు. ఇక 10 రోజుల పాటు టికెట్ మీద 100 రూపాయలు పెంచుకునే ఒక వెసులుబాటును అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇస్తున్నాయని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆంధ్ర గవర్నమెంట్ అయితే ఒక జీవో కూడా పాస్ చేసింది. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి హైక్స్ ఉంటాయా, ఇదే విధంగా ప్రీమియర్స్ ఉంటాయా అంటే 100% తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో పెద్ది అనే సినిమా పూర్తి హైక్స్తో, పూర్తి ప్రీమియర్స్ పర్మిషన్తో రిలీజ్ కాబోతుంది. డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు రామ్ చరణ్ గారు ఇంటర్వ్యూ చూశాను భయ్య. ఆయన ఇచ్చిన ఎలివేషన్ ఏంటంటే, బుచ్చిబాబుకి ఈ సినిమా తర్వాత ఒక 2 సంవత్సరాల్లో బుచ్చిబాబు అనే వ్యక్తి ఇండియాలోనే టాప్ 4 డైరెక్టర్లు ఉంటారు. అంటే అర్థం చేసుకోండి బుచ్చిబాబు ఎలాంటి కంటెంట్ ఇచ్చాడు రామ్ చరణ్ గారికి అనేది. ఒక RRR తర్వాత మనం పడుతున్న బాధలు ఇవన్నీ కూడా పెద్ద ప్రీమియర్ షోతో తొలగబోతున్నాయి. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ సినిమా మీద డౌట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే మీరు ఒక నెగిటివిటీ మైండ్తో నిండిపోయినట్టే. సినిమా మాత్రం ఇప్పటికే ఓవర్సీస్లో కుమ్మేస్తుంది. రికార్డుల పరంగా ఏదో స్లో అయ్యింది, ఇదైంది ఏదో అన్నారు. ఖచ్చితంగా ఓవర్సీస్లో ఓపెనింగ్స్ పరంగా 1.5 మిలియన్ పెడుతుంది భయ్య, మీరు ఫిక్స్ అయిపోండి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రేంజ్ ఏంటి అంటే ఆల్ టైమ్ రికార్డ్. మళ్ళీ చెప్తున్నా, ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతున్నారు. ప్రీమియర్స్తోనే చాలా వరకు పెద్ద పెద్ద సినిమా రికార్డులు. అంటే ఇదేంటి భయ్య, పెద్ద కూడా పెద్ద సినిమా కదా అంటే అదే చెప్తున్నా కదా. ఈ రోజుల్లో పెద్ద సినిమా అంటే పాన్ ఇండియా డైరెక్టరు, పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టరు, ఒక 1000 కోట్ల బడ్జెట్, ఇంకా నానా రకాలుగా ఒక కేవలం ప్రమోషన్స్కే 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ పెద్ది అనే సినిమా విషయానికి వస్తే అలాంటివి ఏవీ లేకుండా సోలోగా రామ్ చరణ్ గారి భుజాల మీదే పెద్ద సినిమా మొత్తం మోసాడు భయ్య. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఏదైతే ప్రీమియర్స్లో ఆల్ టైమ్ రికార్డ్ ఉందో అది కూడా లేపేస్తాడు రామ్ చరణ్, మీరు ఫిక్స్ అయిపోండి. ఇక డే 1 ఎంత కొట్టొచ్చు అనే విషయాలకి నేను లాస్ట్ టైమే చెప్పాను. డే 1 ఈజీగా 220 నుంచి 230 కోట్లు లేపేస్తాడు పెద్దిగాడు, ఇది మీరు ఫిక్స్ అయిపోండి. అన్న ఈ పెద్ది అనే సినిమా అందరూ అనుకునే విధంగా ఏదో ఒక కమర్షియల్ సినిమా, ఒక మాస్ మసాలా సినిమా ఏదో అనుకుంటున్నారు. దానికి మించి నేషనల్ అవార్డుతో పాటు రివార్డులతో పాటు అవార్డులు కొడపోతున్న సినిమా పెద్ది అనే సినిమా. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే చింపేశారట. ఇటువయ్య ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈ సినిమా గురించి ఎవరు ఒక ఇంటర్వ్యూకి వచ్చినా, ఏ ఆర్టిస్ట్ వచ్చినా, ఏ టెక్నీషియన్ వచ్చినా ఒకటే మాట చెప్తున్నారు, ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమాని. అంటే ట్రైలర్ కట్ కావాలనే తగ్గించారా అంటే లోలో ఉంచారా, లేదంటే ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి ట్రైలర్ కట్ కావాలని తగ్గించారేమో అని నాకు ఇప్పుడైతే ఫీలింగ్ వస్తుంది. కంటెంట్ పరంగా పెద్ది అనే సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నారు. మరి అసలు బుచ్చిబాబు ఏం రాశాడో ఏం తీసాడో తెలియదు, కానీ హీరో దగ్గర నుంచి చిట్ట చివరి ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరూ కూడా మామూలు ఎలివేషన్ అవ్వలేదు భయ్య. సో ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ గారికి ఇస్తున్న ఎలివేషన్ చూస్తుంటే రామ్ చరణ్ గారు పడిన కష్టం అంతా ఇంత కాదంట. ఒళ్ళు ఓనమైపోయే విధంగా ఒకటే ఫిక్స్ అయిపోయారు ఆయన. నా అభిమానులకి ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే. 10 ఏళ్ళకు ఒకసారి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఆయనకి ఆనవైతే, దాన్ని ఆనందించడం మనకే ఆనవైతే. సో ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక పెద్ది, మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా మగధీర నెక్స్ట్ రంగస్థలం అనే సినిమాలు పాన్ ఇండియా సినిమాలు ఎందుకు కాలేదురా బాబు అని చెప్పి ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమాని ఫీల్ అవుతాడు. సో ఆ లోటుని ఇప్పుడు పెద్ద సినిమా తీర్చబోతుంది. చాలా గట్టిగా కొట్టబోతున్నాం. నార్త్లో మాత్రం ఈ ప్రమోషన్స్ చాలా గట్టిగా వర్కౌట్ అయిపోయాయి. పుష్ప 2 సినిమాకి ఎలాంటి రేంజ్లో అయితే థియేటర్స్ అలొకేట్ చేశారో దానికి మించి జియో వాళ్ళు అయితే ఇప్పుడు ఈ సినిమాని నార్త్లో రిలీజ్ చేస్తున్నారు. ధురంధర్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జియో వాళ్ళు ప్రొడ్యూస్ చేసి, అదేవిధంగా జియో వాళ్ళు కొని, జియో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా పెద్ది. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మూలలో కూడా నార్త్లో తెలుగుకు మించి థియేటర్లో నార్త్లో రిలీజ్ చేయబోతున్నారంట. ఒక్కసారి ఊహించుకోండి, 7,000 స్క్రీన్లో ఒకేసారి పెద్దిగాడి హంగామా మొదలైతే ఆ ఓచకోతకి కనెక్షన్ల కనక వర్షం కురుస్తుంది. ఇక నెక్స్ట్ నాకైతే ఈ ప్రీమియర్స్ మాత్రం చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. నేనేమనుకున్నానంటే జస్ట్ 9 గంటలకు లేదంటే 10 గంటలకు ఒక ప్రీమియర్ షో పడుతుంది ఓకే అనుకున్నాను, కానీ 7:30కు ఒక షో, 10 గంటలకు ఒక షో వేద్దాం అనుకుంటున్నారంట ప్రీమియర్స్. అది కూడా 600 రూపాయల టికెట్. అంటే ఆంధ్రాలో, ఇంకా తెలంగాణకి సంబంధించి జీవో రాలేదు. ఈ ప్రీమియర్స్ ట్విస్ట్ ఏంటి మాత్రం చాలా
బాగా ప్లాన్ చేశారు భయ్య. ఎందుకంటే ఈ మైత్రి వాళ్ళు రాజాసాబ్ టైంలో అలాగే ప్రీమియర్స్ కోసం చాలా చోట్ల పడలే. ఒక జీవో ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేసి ప్రీమియర్స్ చాలా చోట్ల వేయకపోవడం చాలా గందరగోళం అయిపోయింది. సో అలాంటివేవీ లేకుండా పక్కా ప్లానింగ్‌తో నైజాం టికెట్స్ కూడా 31న గాని 1 తారీఖు నుంచే నైజాంలో బుకింగ్స్ ప్రారంభం అవ్వబోతున్నాయని చెప్పి ఒక చాలా మంచి న్యూస్ ఉంది భయ్య. యెస్. ఏదో ముందు రోజు రిలీజ్ చేయడం, లేదంటే ఒక రోజు ఉంటుండగా టికెట్లు రిలీజ్ చేయడం, ఇది చాలా పెద్ద తలనొప్పితో కూడుకున్న సినిమా. ఇలా కాకుండా ఒక 2 రోజులు, 3 రోజుల ముందే టికెట్లు మొత్తం రిలీజ్ చేసి పారదొబ్బితే అభిమానులు అనేవారు చాలా ప్రశాంతంగా ఉంటారు భయ్య. కొద్దిగా టెన్షన్ తగ్గుతది. ఆ టెన్షన్ తగ్గి ప్రశాంతంగా సినిమాని ఎంజాయ్ చేస్తాం. అలా కాకుండా ఈ జీవో రావాలి, ఇది రావాలి, అది రావాలి అని చెప్పి ఇంక సినిమాకి ఒక 24 గంటల ముందు, ప్రీమియర్స్‌కి ఒక 12 గంటల ముందు, లేదా ప్రీమియర్స్‌కి ఒక గంట ముందు, 2 గంటల ముందు గానీ టికెట్లు రిలీజ్ చేస్తే చాలా కష్టం అబ్బా! సో నిర్మాతలు ఈ విషయంలో మాత్రం ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఏది ఏమైనా సరే 'పెద్ది' అనే సినిమాకి ముందు నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. సో ఈసారి రామ్ చరణ్ గారు కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటదంటే అంటే చెప్పాను కదా ఇందాల ప్రతి 10 సంవత్సరాలకి మన సింహం వేట ఎలా ఉంటుందో, ఈసారి తెలుగు రాష్ట్రాలు కాదు మొత్తం ఇండియా వైడే కాదు ప్రపంచవ్యాప్తంగా షేక్ అవుద్ది భయ్య. 'RRR' తర్వాత ఆయన క్రేజ్‌కి సంబంధించి ఒక్క కంటెంట్ రాలేదు. అలాంటిది బుచ్చిబాబు 'పెద్ది' ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన 'మస్సా మస్సా' సాంగ్ వరకు ప్రతీదీ కూడా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టరే. సో ఇంతటి హైప్ ఉన్న మూవీకి చెప్తే ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా. డే 1 ఎంత కొడతది, ఇది పెడతది, అది పెడతదని. డే 1 లెక్కలు వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇక సీడెడ్‌లో అయితే దుమ్ము దులిపేస్తారు భయ్య. రామ్ చరణ్ గారు కంచుకోట సీడెడ్. ఇక ఉత్తరాంధ్రలో ఇప్పుడు డైరెక్టర్గా మైత్రి వాళ్ళు రిలీజ్ చేయడం, ఈ అంశాలన్నీ చూస్తుంటే సినిమా మీద ప్రొడ్యూసర్లు చాలా గట్టి హోప్స్‌తో పాటు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో అందుకే ప్రీమియర్స్ 2 షోస్‌తో పాటు రోజుకు 5 షోస్ వేసే విధంగా ఆంధ్రప్రదేశ్ జీవో అయితే వచ్చేసింది. రూ. 600 ప్రీమియర్స్‌తో టికెట్. ఇక సింగిల్ స్క్రీన్ 240, మల్టీప్లెక్స్‌లు 320 ఏదో చెప్తున్నారు. అదే కొద్దిగా తగ్గించుకుంటే బాగుండు. ఎందుకంటే ప్రజెంట్ టికెట్ రేట్స్ మీద మాత్రం నాకైతే ప్రీమియర్స్ వరకు ఓకే. 600 ఓకే. అభిమానులు హ్యాపీగా వెళ్తారు. మరి రూ. 1000 కాకుండా. ఆ 240ని కూడా 200కి తెచ్చుంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగుంటుంది భయ్య. అది కూడా 2 వీక్స్ వరకు కూడా లేదులే. అది అదే మంచి నిర్ణయం. ఎందుకంటే 2 వీక్స్, 3 వీక్స్ 240, 280, రూ. 300 టికెట్లు పెడితే ఫ్యామిలీలు లైట్ తీసుకుంటున్నారు. చక్కగా ఎందుకులే ఒక రోజు ఆగితే ఐబొమ్మలో లేదంటే ఏదో 3 రోజులు కొట్టేద్దాం ఫీల్డ్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో ఈ టికెట్ రేట్స్ మాత్రం 200 పెట్టుంటే మాత్రం వేరే లెవెల్ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఒక 10 డేసే కాబట్టి, ఒక 1 వీకే కాబట్టి అభిమానులు తాగిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కడతారు. ఇంక మీరు ఫిక్స్ అయిపోవచ్చు 'పెద్ది' అనే సినిమాకి అన్ని వేళలా శుభమనే మాట వినిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ విజయవాడలో జరగబోతుందంట. అది మీరు ఫిక్స్ చేసుకోండి. యాక్చువల్లీ విజయనగరం అన్నారు. మరి విజయవాడకి ఎందుకు షిఫ్ట్ అయింది నాకైతే అర్థం కాలేదు. కాకపోతే నాకు అది ఎందుకు చిన్న గ్రౌండ్ అనిపిస్తుంది భయ్య. ఓపెన్ ప్లేస్‌లో పెట్టుంటే బాగున్ను. ఇందిరాగాంధీ స్టేడియం ఏదో చెప్తున్నారు. అది 30 మహా అయితే 35,000, 40,000 పడతారేమో. కానీ ఇక్కడ పెద్దిగాడి ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. సో అదేదో ఓపెన్ గ్రౌండ్స్‌లో పెడితే మాత్రం ఈవెంట్ ఇంకా అదిరిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. సో ఓవరాల్‌గా 'పెద్ది' అనే సినిమాకి సంబంధించి ఏదైతే ప్రీమియర్స్ 2 షోస్ మనకి కిక్ ఇచ్చారో, డే 1 కూడా మీరు కిక్కు దిగిపోయేలా కలెక్షన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఈజీగా 220-240 కోట్లు ఈజీగా డే 1 పెడబోతుంది 'పెద్ది'. మీరు రాసి పెట్టుకోండి. మనం డే 1 తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ మీద మాట్లాడదాం.